తెలంగాణ జాగృతి కార్యకర్తలకు హోలీ 4 రోజులు ముందే వచ్చింది. చూస్తున్నారు కదా, చాలా పెద్ద ఎత్తున కార్యకర్తలు రంగులతోని మొత్తం తీర్పు తర్వాత సెలబ్రేట్ చేసుకుంటున్న పరిస్థితి. ఏంటి హోలీ మీకు 4 రోజులు ముందే వచ్చినట్టున్నది? తప్పకుండా ఎన్ని రోజుల మా పంట కింద బేబెట్టుకున్నటువంటి బాధ ఈ రోజు సంతోషంలో కవితక్క క్లీన్ చిట్ ఇవ్వడం అనేటువంటిది నిజంగా జాగృతి శ్రేణులందరూ కూడా హర్షాతిరేకాలు చేస్తున్నారు. ఇవాళ మీ పార్టీ పెట్టేటువంటి ఒక క్రమంలో జరిగినటువంటి ఒక పాజిటివ్గా వచ్చినటువంటి ఒక మార్పు ఇది. ఇవాళ యావత్ తెలంగాణ సమాజంతో యావత్ తెలంగాణ మహిళా లోకం అందరూ కూడా దీనిపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముందుగా మా జాగృతి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను. చాలా సంతోషంగా అనిపిస్తుంది అన్న. మా జాగృతి శ్రేణులో ఉత్సాహం మీరు చూస్తూనే ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా జాగృతి శ్రేణులు మొత్తం ఇదే ఉత్సాహంతో పొంగుతున్నారు. రానున్న రోజుల్లో ప్రకృతి ఒకటి చెప్తుందంటారు, రానున్న రోజుల్లో మార్పులు ఏదైనా జరుగుతూ ఉంటే దానికి అనుకూలంగా ఇక్కడ ప్రకృతి కూడా తన చెప్తుందంట. అలాగనే మా కోర్టు తీర్పు కూడా అలాగే అనిపిస్తుంది. మాకు ఇది పాజిటివ్ వేవ్. రానున్న రోజుల్లో మా రాజకీయ భవిష్యత్తు ఇంకా ఘనంగా ఉంటుందని చెప్పి తెలియజేయడానికి ఈ తీర్పు వచ్చిందని మేము బలంగా నమ్ముతున్నామన్నా. ఏం చెప్తారు మరి? మొన్నటిదాకా బీజేపీ వాళ్ళు చాలా ట్రోల్స్ చేసారు, కాంగ్రెస్ వాళ్ళు ట్రోల్ చేసారు. ఇప్పుడు ఏం చెప్తారు మరి? తీర్పు అయితే మీకు సంబంధించి అనుకూలంగా వచ్చింది. నేను వాళ్ళకి అందరికీ ఒకటే చెప్తున్నా, ఫస్ట్ నుంచి కూడా మేము మొత్తుకునేది ఒకటే, అయ్యా ఇది ఫాల్స్ కేసు, రాజకీయ పరంగా రాజకీయ కుట్రలో భాగంగానే ఇది పెట్టిరని చెప్పేసి అంటే అందరూ కావాలని ఒక బతుకమ్మని ప్రపంచవ్యాప్తంగా చేసినటువంటి ఒక ఆడబిడ్డను కావాలని ట్రోల్ చేయడం జరిగింది. మరి వాళ్ళకి ఈరోజు చెంపపెట్టుగా తీర్పు రావడం చాలా అదృష్టము. మరి ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా జాగృతి కుటుంబ సభ్యులు కూడా ఈరోజు ఇన్ని రోజుల కష్టానికి ఈరోజు మంచి జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నాను. చూస్తున్నారుగా, చాలా పెద్ద ఎత్తున మహిళా కార్యకర్తలు కూడా సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మహిళా కార్యకర్తలు ఉన్నారు. ఎట్లా వస్తున్నారు? ఈ రోజు నిజంగా కూడా ఏదైతే మేము న్యాయస్థానాలను నమ్మి న్యాయ వ్యవస్థ మీద నమ్మకంతోనే మేము నిలిచినామో ఈ రోజు సత్యమేవ జయతేనంటే ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది అన్నదానికి ఇది ఒక ఉదాహరణ. ఈ రోజు మాకు నిజంగా కూడా చాలా సంతోషకరమైన విషయం. ఇంకో 2 నెలల్లో మా పార్టీ అనౌన్స్మెంట్ చెయ్యబోయే ముందు ఇది మా తొలి విజయంగా మేము భావిస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ ఓటమికి కారణం ఈ లిక్కర్ స్కామ్ అని చెప్పే వాళ్ళకి బుద్ధుండాలి. ఫస్ట్ ఏదైతే ఒక ఆడబిడ్డకి మీరు ఏ రోజు అండగా నిల్చున్నారు? ఆడబిడ్డకి మీరు అండగా నిల్చొని మీరు ఏమైనా కవితక తరపున మాట్లాడినా? ఏ రోజు మాట్లాడలేదు. బీఆర్ఎస్ పార్టీ ఓటమికి కారణం మీ అహంకారం. బీఆర్ఎస్ పార్టీ ఓటమికి కారణం ఉద్యమకారులకు మీరు అన్యాయం చేసింది. బీఆర్ఎస్ పార్టీ ఓటమికి కారణం అమరవీరుల కుటుంబాలను మీరు పట్టించుకోకపోవడం. ఇకనైనా ఆత్మ పరిశీలన చేసుకోండి. కవితక్క గురించి కానీ ఇక నుండి లిక్కర్ కేసు అని కానీ కవితక్క మీద ఒక్క మాట మాట్లాడితే ఆడబిడ్డల అడుగడుగున తంతం పట్టుకొని చెప్తున్నాను. జై తెలంగాణ. చాలా పెద్ద ఎత్తున కార్యకర్తలు సెలబ్రేట్ చేసుకుంటున్న పరిస్థితి. మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఉన్నారు. అన్న, ఎట్లా వస్తున్నారు? తీర్పుకు సంబంధించి ఏం చెప్తారు మరి? తీర్పు నిజంగా కూడా ఎంతోమంది ప్రజాస్వామిక ఉద్యమాలలో ఉన్న ఎంతోమంది కూడా ఇది ఓదార్పుగా మేము అనుకుంటున్నాం. ఎందుకంటే దుర్మార్గంగా ఈడీ సిబిఐ చట్టాలను మార్చి అసలు ఎలాంటి ఆధారాలు లేకపోయినా కూడా నెలల తరబడి లోపల పెట్టిరు. మనీష్ సిసోడియా అయితే 1.5 సంవత్సరం కాలంగా ఆయనను జైల్లో పెట్టడం జరిగింది. కవితక్క మీద కూడా అట్లనే దొంగ కేసులు బనాయించి ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ వారి ప్రభుత్వం ఏవైతే కేసులు పెట్టిరో ఈ రోజు వచ్చిన తీర్పు ఒక చెంపపెట్టు లాంటిదని భావిస్తూ ఉన్నా. ఇంటి దొంగలు, బయటి వాళ్ళు అనేక రకాలైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొని ఇవన్నిటిని కూడా పోరాడి ఇవాళ కవితక్క అగ్ని పునీతలాగా బయటకు వచ్చిందని మేము భావిస్తూ ఉన్నాం. తెలంగాణ జాగృతి కార్యకర్తలు ఎవరైతే ఈ కష్టకాలంలో మా వెంట నడిచిండ్రో, ఈ కష్టకాలంలో ఎవరైతే మా కన్నీరు తుడిచిరో, మాకు భుజాన్ని ఇచ్చిండ్రో వాళ్ళందరికీ కూడా వేల కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. లిక్కర్ రాని అంటూ కూడా చాలా వరకు సోషల్ మీడియాలో మార్పింగ్ చేశారు, పోస్టులు పెట్టారు. ఇప్పుడు వాళ్ళందరికీ ఈ తీర్పు ఎలా ఉండబోతుంది? ఇది చెంపదెబ్బ మాత్రమే కాదు, అట్లాంటి పోస్టులు పెట్టిన వాళ్ళందరికీ చెప్పుదెబ్బ కూడా. ఎందుకంటే ఇవాళ ఇదేదో కాంప్రమైజ్ అయితే వచ్చింది కాదు. అవతల ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్నది. ఆమ్ ఆద్మీ పార్టీ అంటే బీజేపీకి బద్ద శత్రువులు. నెలల తరబడి, సంవత్సరాల తరబడి వాళ్ళని జైల్లో పెట్టి దిక్కు లేక, ఎట్లాంటి ఆధారాలు లేక చేతులు ఎత్తేసి నిస్సిగ్గుగా నిర్లజ్జగా పెట్టిన కేసులన్నింటినీ విత్డ్రా చేసుకొని ఇవాళ వాళ్ళని వదిలిపెట్టాల్సిన పరిస్థితికి వచ్చింది. ఇవాళ చాలామంది బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా సన్నాయి నొక్కుతూ ఉన్నారు. వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలా. సోదరులారా, మరి మీ మీద ఇవాళ కాళేశ్వరంలో గుట్టలుగా ఇంజనీర్ల ఇళ్లలో నోట్ల కట్టలు దొరుకుతున్నాయి కదా, అది ఎవరి అవినీతి, ఎవరి కష్టార్జితం? ఇలాంటి అన్నిటికీ మీరు జవాబులు చెప్పుకోకుండా చిన్న ఆరోపణలు రాగానే వేలాది మందిని హైదరాబాద్లో పోగేసి తెలంగాణ భవన్ చుట్టూ బంజారా హిల్స్ లోపల మొత్తం రోడ్ల మీద మోహరించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఎవరైతే ఉన్నారో పెద్దలందరూ కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలా. మరి కవితక్క మీద ఆ రోజు కేసు పెట్టి
రోజు మీరు ఎందుకు పార్టీ పరంగా ధర్నాలు రాస్తారోకాలు చేయలేదు? కేవలం ఒక్కరోజు నిరసన దీక్షలు పెట్టి ఎందుకు చేతులు దులుపుకున్నారు? ఎందుకు ఆ ఉద్రిక్తతను సృష్టించలేదు? ఎందుకు పోలీసులు ఘర్షణ దగ్గరికి రాలేదు? ఆ రోజు కేటీఆర్ ట్వీట్ కూడా చూశారు. కేవలం ఈ ఇష్యూతోనే కవిత ఇష్యూతోనే అటు అసెంబ్లీకి కానీ పార్లమెంట్లో కానీ ప్రజలకు దూరం అయ్యాం, అధికారానికి దూరం అయిన ఒక ట్వీట్ కూడా కేటీఆర్ చేశాడు. ఏంటి అది? దానికి సంబంధించి ఏం చెప్తారు మరి? నిజంగా కేసు తప్పుడు కేసు అని కేటీఆర్ అంటాడు, కానీ ఆ కేసు వల్ల మేము ఓడిపోయినామని కేటీఆర్ అంటాడు. ఒక నాయకత్వం అంటే ఒక నిజంకు వెంబడ నిలబడాలా. ఒక అబద్ధం కేసు పెట్టినప్పుడు దాన్ని ప్రతిఘటించలేని నాయకత్వం ఏదైతే ఉన్నదో, ఇవాళ మరి మీ మీద వచ్చిన కాళేశ్వరం అవినీతి కేసులను ఏమంటారు? ఇవాళ మిగతా జరుగుతున్న విచారణలు ఏమంటారు? అవిటి కాలంగా ఇక ముందు కూడా మీరు ఓడిపోతూనే ఉంటారా? మరి దాన్ని మీరు ప్రతిఘటించారు కదా. కవితక్క మీద పెట్టిన తప్పుడు కేసు విషయంలో మీ ప్రతిఘటన ఏమైంది? ఎందుకు నామమాత్రంగా ఉన్నది? ఎందుకు మీ సోషల్ మీడియా మౌనంగా ఉన్నది? ఎందుకు మీ కార్యకర్తలు సోషల్ మీడియా వారియర్స్ ఎందుకు స్పందించాల్సిన రీతిలో ఎందుకు స్పందించలేదు? ఎప్పుడో అమాస పుణ్యంకు కాదు, మీ మీద వచ్చినప్పుడు ఎట్లా స్పందిస్తున్నారు? ఆ స్థాయిలో స్పందన ఎందుకు లేదు? ఆత్మవిమర్శ చేసుకోవాలా మీరు కూడా. కర్ణుడి సాగుకు కారణాలు అనేకం అన్నట్టు మీరు చేసినటువంటి అనేక అక్రమాలు, అనేక దుర్మార్గాలు, ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు ప్రజల్ని ఎంత రాచి రంపాన పెడితే వాళ్ళందరినీ మీరు మార్చిన వాళ్ళు ఎందుకు గెలిచిరు? మరి మీరు కొన్ని సీట్లు మార్చిరు కదా, మార్చిన వాళ్ళు ఎందుకు గెలిచిరు? మరి అందరూ ఓడిపోవాలి కదా, కేసు ఎక్కడైనా ఉంది కదా, మార్చిన వాళ్ళు ఎందుకు గెలిచిరు? తప్పుడు పనులు చేసే వాళ్ళని ఎమ్మెల్యేలుగా పెట్టి 3వ స్థానం 4వ స్థానం చాలా చోట్ల తెచ్చుకొని ఇంతవరకు బీఆర్ఎస్లో ఇంతవరకు ఒక కేటీఆర్ తప్ప ఎవరు కూడా స్పందించిన పరిస్థితి. అంటే నిజంగా ఏంటి బీఆర్ఎస్ వాళ్ళకి ఇష్టం లేదా ఇలాంటి తీర్పు? ఏం చెప్పబోతున్నారు మరి? తీర్పు కోర్టు ఇచ్చింది, తీర్పు న్యాయదేవత ఇచ్చింది. లేట్ అయినా కూడా ఈ తీర్పు వస్తుందని మాకు ఏ రోజో తెలుసు కాబట్టి మేము కవిత గారితో కలిసి నడిచినాం, వారిని విశ్వసించినాం, వారి నాయకత్వం లోపల ముందరికి నడిచినాం. కేటీఆర్ గారు స్వాగతిస్తారా, బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తారా, ఇంకా మిగతా నాయకులు స్వాగతిస్తారా లేదన్నది అది వారి ఇష్టాలకు వదిలేస్తున్నాం. కానీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు, ప్రజలు స్వాగతిస్తూ ఉన్నారు. సత్యం జయించి తీరుతుంది, న్యాయం జయించి తీరుతుంది. ఖచ్చితంగా కవితక్క నూతన రాజకీయ కార్యాచరణలో భాగంగా విజయ పతాక ఎగరేసి తీరుతాం. ఖచ్చితంగా కవితక్క గారి నాయకత్వం లోపల లక్షలాది మంది ముందుకు నడవబోతా ఉన్నారు. ఇది శుభసూచకంగా మేము భావిస్తూ ఉన్నాం. ఈ కేసు కొట్టివేతతోని ఇవాళ అగ్నితోని హారతి ఇచ్చినట్లుగా మేము భావిస్తూ ఉన్నాం. తెలంగాణ జాగృతి పార్టీ పెట్టే ముందు మీకు ఒక మంచి శుభపరిణామం అనుకోవచ్చు. ఎట్లా ఉండబోతుంది దీనికి సంబంధించి ఈ పార్టీ ఏర్పాట్లలో ఈ తీర్పు ఇంకా ఎలాంటి బూస్టింగ్ ఇవ్వబోతుంది మీకు? కొద్దిగా ముందైనా లేట్ అయినా కూడా ఇట్లాంటి తీర్పు వస్తుందని మా అందరికీ తెలుసు కాబట్టి మా ప్రయాణం ఎప్పుడు కూడా ఆ తీర్పు వచ్చేదాకా మేము ఆగకుండా మా ప్రయాణం మేము మొదలు పెట్టినాం. ఎందుకంటే మనం పోతా ఉంటే కార్వా బంతాగా అన్నట్టు మనతో పాటు కలిసి వచ్చే వాళ్ళు ఉంటారు, భావసారూప్యతతో పనిచేసే వాళ్ళు ఉంటారు. అందుకే అనేక అంశాలను తీసుకొని కవితక్క గారు ముందుకు పోతా ఉన్నారు. ఖచ్చితంగా కూడా ఇంకా రానున్న రోజుల లోపల మీరు రాసి పెట్టుకోండి. నేను చెప్తున్నా ఈ మాట, ఒక నూతన చరిత్రను సృష్టించబోతా ఉన్నాం. ఈ తెలంగాణ గడ్డ మీద ఒక సువర్ణ అధ్యాయాన్ని లిఖిస్తాం. ఖచ్చితంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ ఒక సామాజికంగా అన్ని వర్గాల వారికి న్యాయం జరిగేటట్లుగా, ప్రతి కులానికి గౌరవం దక్కేటట్లుగా, ప్రతి కడుపుకి అన్నం దొరికేటట్లుగా, ప్రతి ఒక్కటి అవినీతి రహితంగా ఈ పాలన జరిగేటట్లుగా ఇవాళ తెలంగాణ గడ్డ మీద ఒక నూతన ప్రజాస్వామిక విప్లవం రావాల్సిన అవసరం ఉన్నది. దాన్ని తెలంగాణ జాగృతి స్వీకరిస్తుంది. ఖచ్చితంగా మార్గంలో కవిత గారి మార్గంలో మేము ముందుకు పోతాం. ఎందుకు మొదట్లో బీఆర్ఎస్లో కవిత ఉన్నప్పుడు కడిగిన ముత్యంలాగా బయటకు వస్తుందని చెప్పేసి కేసీఆర్ కూడా చెప్పిన సందర్భం, పార్టీ కూడా కొంచెం సపోర్ట్ చేసిన పరిస్థితి. ఎప్పుడైతే పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కవితనే టార్గెట్గా బీఆర్ఎస్లో కూడా టార్గెట్ చేసిన పరిస్థితి. లిక్కర్ స్కామ్ వల్లనే అధికారం కోల్పోయాం, లిక్కర్ స్కామ్ వల్లనే పార్టీ పరువు పోయింది, డాడీ పరువు పోయింది, పార్టీ పరువు, ఇట్లా చాలా వరకు కామెంట్ చేసిన పరిస్థితి. ఎందుకు అట్లా మరి? కాళేశ్వరం మీద కేసులు పెడితే ఎవరు పరువు పోయింది? మరి కాళేశ్వరం మీద కేసులు ఉన్నాయి కదా, ఇప్పుడు చాలా కేసులు వాళ్ళ మీద కూడా పెట్టారు కదా. ఇప్పుడు ఎవరు పరువు పోతా ఉన్నది? ఇక ముందు మరి మీరు ఏ ఎలక్షన్లో గెలవరా? ఆరోపణలు వచ్చినంత మాత్రం ఓడిపోతారా? దాన్ని ప్రతిఘటించడం కదా మానవ లక్షణం, దాన్ని ప్రతిఘటించడం కదా ధీరుడి లక్షణం. మరి మీ ధీరత్వం ఏది, మీ వీరత్వం ఏది? తెలంగాణను తెచ్చినాం, కొట్లాడినామని చెప్తారు కదా. మరి మీరు ఈ అక్రమ కేసు మీద ఎందుకు కొట్లాడలేకపోయినారు? ఎందుకు కవిత గారిని వారిని వదిలేసారు? ఎందుకు అప్పుడు అడపాదడపగా అనిపించడం మినహా పార్టీపరమైన యాక్షన్ ఎందుకు లేదు? కుటుంబపరమైన ఉన్నప్పటికీ పార్టీపరమైన ఒక ప్రతిఘటన ఎందుకు లేదు? ఇవాళ మీ మీద కేసులు వస్తే మొత్తం బంజారాహిల్స్ అంతా దిగ్బంధనం చేస్తూ ఉన్నారు కదా. ఒక నోటీసులు వస్తేనే, ఒక గంట విచారణకు పిలిస్తేనే మీరు మొత్తం బంజారాహిల్స్ అంతా దిగ్బంధనం చేస్తూ ఉన్నారు కదా. ఆ పరమైన పార్టీ కాలేది. ఆ రోజు ఆమె ఆడబిడ్డను అరెస్ట్ చేసి ఢిల్లీ తీసుకుపోతూ ఉంటే మీ ప్రతిఘటన ఏది? ఇంటి దగ్గరకు వచ్చి పంపించడమా? ఇది కాదు కదా, ఉండాల్సిన స్పందన అది కాదు కదా. ఖచ్చితంగా బాధ అనిపిస్తున్నది. అయినప్పటికీ సరే, ఇప్పుడు వాళ్ళని అని లాభం లేదు, మన దారి మనం ఎంచుకున్నాం. ఒక కొత్త దారి లోపల ఒక కొత్త అధ్యాయాన్ని తెలంగాణ జాగృతి కవిత గారి నాయకత్వంలో లిఖించబోతా ఉన్నది. జై తెలంగాణ. చూస్తున్నారు కదా, కడిగిన ముత్యం మా కవితక్క అంటూ కూడా పెద్ద ఎత్తున ఈ పోస్టర్స్, ప్లకార్డ్స్ కొని పెద్ద ఎత్తున జాగృతి కార్యకర్తలు కూడా చాలా సంతోషపడుతున్న పరిస్థితి. ఏదైతే కేసీఆర్కు కానీ కేటీఆర్కు లేకపోతే హరీష్ రావుకు నోటీసులు ఇచ్చినప్పుడు చేసినంత హడావుడి కవిత విషయంలో ఎందుకు చేయట్లేదు అనేది మా క్వశ్చన్ అని చెప్పి చెప్తున్న పరిస్థితి. సో కాళేశ్వరం సంబంధించి ఇప్పుడు నోటీసులు ఎదుర్కొంటున్నారు. అంటే పార్టీ పరువు పోయిందా? ఏదైతే లిక్కర్ స్కామ్లో, లిక్కర్ పాలసీలో
కవితకు టార్గెట్ చేసినప్పుడు బీజేపీ పార్టీ అప్పుడు ఇంతగా స్పందన లేదు అని చెప్పేసి జాగృతి కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. సో కోర్టు తీర్పు మేము ఎక్స్పెక్ట్ చేసిందే, ఖచ్చితంగా మేమేం లాలూచీ పడలేదు బీజేపీతోని కానీ లేకపోతే ఇంకో పార్టీతో కానీ. ఎందుకంటే మాతో పాటు అటు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి కేజ్రీవాల్ కానీ మనీష్ సిసోడియాకి సంబంధించి కూడా క్లీన్ చిట్ ఇచ్చిందంటేనే ఈ కేసులో ఏం లేదనేదే ప్రజలంతా గమనిస్తున్నారు. పెద్ద ఎత్తున త్వరలోనే పార్టీకి సంబంధించి కూడా ఏర్పాట్లు కాబోతున్నాయి. దీనికి సంబంధించి కూడా ఈ తీర్పు ఇంకా ఒకంత ఉత్సాహాన్ని అయితే ఇచ్చింది. భవిష్యత్తులో ఒక కొత్త రకమైన తెలంగాణను కూడా తీర్చిదిద్దబోతున్నామని చెప్పేసి జాగృతి కార్యకర్తలు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అజార్తో సురేష్ తొలివేలు కోసం జాగృతి ఆఫీస్ నుంచి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.